నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు భారీ వర్ష సూచన ఉండేటట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే రానున్నటువంటి 24 గంటల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి, ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్షాలు పడతాయి, ఆ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నైరుతి బంగాళంలో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి అయితే కొనసాగుతూ ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. అందుకని మీరు ప్రూఫ్ కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా వైట్ కలర్లో ఉంది కదా. సో ఇది కొంచెం కొంచెంగా మనకు ఈ యొక్క తమిళనాడు మీదుగా వెళ్ళి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీదుగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు వైట్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ ద్రోణి ప్రభావం అనేది తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఎఫెక్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ నేను డైలీ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ద్రోణికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిపోర్ట్ మొత్తం కూడా ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందజేస్తూ ఉంటాను, ఓకేనా. ఇక ఇదిలా ఉండగా రానున్నటువంటి 24 గంటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఓకేనా. ఆ వివరాల గురించి అయితే మనం కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం, ఓకేనా. ముఖ్యంగా వచ్చేసి ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ కృష్ణా కావచ్చు, ప్రకాశము, నెల్లూరు, దాని తర్వాత బాపట్ల, చీరాల, కావలి ఆ పరిసర ప్రాంతాల్లో వాటికి ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ ఒక మోస్తరుగా నుంచి కొంచెం మెండుగా వర్షపాతం అయితే నమోదవబోతున్నట్లు సమాచారం అనమాట రానున్నటువంటి 24 గంటల లోపల. అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ అనంతపురము, దాని తర్వాత చిత్తూరు, తిరుపతి, ఓకేనా, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకు కొంచెం వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపల, ఓకేనా. సో మనకు ఎందుకంటే రానున్నటువంటి 24 గంటల లోపల వెదర్ రిపోర్ట్ అంటే ముఖ్యంగా 6వ తారీఖున గురించి అయితే తెలుసుకుందాం మనం. సో దాని గురించే మీకు చెప్తూ ఉన్నాను. సో అండ్ అలాగే ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లోనే, అన్ని ప్రాంతాలకని చెప్పడం లేదు నేను, కొన్ని ఏరియాల్లోనే వర్షపాతం అనేటువంటిది పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రానున్నటువంటి 24 గంటల్లో. మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ ఖమ్మం కావచ్చు, దాని తర్వాత ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో, సరిహద్దుల ప్రాంతాల్లో కూడా మనకు వర్షపాతం అనేటువంటిది కొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అంతేకాని ఇవి మనకు తుఫాన్ల వల్ల వచ్చేటువంటి వర్షాలు అయితే కాదు, ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలు, ఓకేనా. సో న్యాచురల్గా వస్తున్నటువంటి వర్షాలే కానీ అంతేకాని అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షపాతం కూడా నమోదైతే అవ్వదన్నమాట, ఓకేనా. కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం మెండుగా కూడా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదవుతూ ఉంటుంది. అంతేకాని మనకు ఈ తుఫాన్ వల్ల పడేటువంటివి కావన్నమాట, కంటిన్యూగా కూడా పడవు. కురిస్తే ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ అయితే కురిస్తాయి, అంతేగాని అంతకు మించి అయితే ఎక్కువ కురవు కూడా, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేది మనకు రానున్నటువంటి 24 గంటలకు సంబంధించి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.